దిల్ రాజును చేయడం పెద్ద తప్పు. ఆయన వ్యాపారవేత్త, ఆయన సమాజ సేవకుడు కాదు. ఆయన సినిమాలు తీసే డైరెక్టర్, ప్రొడ్యూసరే కానీ సినిమా కళాకారులను ఎంకరేజ్ చేసేటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు ఆయన దిల్ రాజు. ఆయనకు వ్యాపారాలతో సంబంధం, ఆంధ్రాలతో సంబంధం. మాట్లాడితే మాట్లాడడు, సమస్య చెప్పుకుందామంటే వినడు. ఆయనకు బాధలు తెలివై వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఆ యొక్క చైర్మన్ ఇచ్చడం చాలా తప్పు చేసింది తెలంగాణ గవర్నమెంట్ అనేది తెలియజేస్తూ, ఇక ముందు అట్లాంటి పనులు చేయకుండా వీళ్ళు తెలంగాణ కళాకారులకు ఏదైతే గద్దర్ అవార్డు ఇస్తుందో తెలంగాణ కళాకారులకు ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు ఇవ్వాలి. ఇందులో ఆంధ్ర పెత్తనం వద్దని చెప్పేసి మనం చేస్తున్నా. అలాగే ఇదే సమయంలో ఒక విషయం మాత్రం వస్తున్నదండి జైహింద్ గారు, కళకు ప్రాంతాలతోని దేశాలతోని ఎక్కడ కూడా ముడిపెట్టకండి. దీనికి సంబంధించింది కళాకారులకు ఎలాంటి దేశాలతోని కానీ సముద్ర తీరం దాటి కూడా అదే ఆదరణ పొందుతారు. తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర, తమిళ్ అంటే ఇంకొకసారి మనం గుర్తించవలసిన ఏంటంటే, ఇంతకుముందు మద్రాస్కు సంబంధించిన మద్రాస్ ఫిలిం ఇండస్ట్రీయే మన మీద డామినేట్ చేసేది. అనేక పోరాటాల ద్వారా అనేక దానికి విమర్శలు వచ్చినప్పటికీ మద్రాస్ నుంచి వెళ్ళి ఇలాగో హైదరాబాద్కు మార్చున్నాం. హైదరాబాద్ మార్చుకున్నప్పటికీ రామోజీ ఫిలిం సిటీ, అలాగే రామానాయుడు ఫిలిం సిటీ, ఇలాగ వాళ్ళ ఫిలిం సిటీలో ఉన్నాయి. కానీ తెలంగాణకు అనే ప్రత్యేకమైన ఫిలిం సిటీ లేదు, స్టూడియోస్ లేవు. వారి చేతిలోనే స్టూడియోస్ ఉన్నాయి. ఈ విషయంలో మీరేమంటారండి? కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 2000 ఎకరాలలో రామోజీ ఫిలిం సిటీ పక్క ప్రాంతాన 2000 ఎకరాలు తీసుకొని తెలంగాణ చిన్న ప్రొడ్యూసర్లకు సినిమాలు నిర్మించుకోవడానికి, స్టూడియోలు నిర్మించుకోవడానికి సహకారం చేస్తానని చెప్పి మోసం చేసింది, కుట్ర చేసిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికి అవకాశం ఉంది, వాళ్ళకు 100 ఎకరాల ఫిలిం సిటీ నిర్మాణం చేయాలి, జిల్లాకు ఒక థియేటర్ కట్టాలి, 50 రూపాయలకు టికెట్ పెట్టాలి, అప్పుడు సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో నడుస్తుంది. రైట్. ఇదే విషయంపై మా దగ్గర మనకు లైవ్ లో